హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి మరొక జిల్లాలో అయితే ప్రొవిజనల్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అంటే అబ్జెక్షన్ లిస్ట్ అనమాట. సో ఈ జిల్లాకు సంబంధించి కూడకంగా ఎవరైతే ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఇవ్వకపోయినా, ఒకవేళ లేదంటే మీరు మీ యొక్క డాటాని కరెక్ట్ ఇవ్వకపోయినా, మళ్ళీ ఆ యొక్క డాటాని అయితే ఈ డేట్ లోపు, అంటే ఈ రోజులోపు, ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి లిస్టు. సో ఈ వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్, అంటే అబ్జెక్షన్ లిస్ట్ వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను పెట్టాను. అండ్ అలాగే ఆ లింక్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి, అంటే ఏఎన్ఎంఆర్, స్టాఫ్ నర్స్, ఆర్ డిఈఓ, అంటే రకరకాలైనటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. అంటే ఎన్హెచ్ఎం నోటిఫికేషన్ ఇది. మరి మీకు సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఉందో అది కింద లింక్ అయితే పెట్టిన, లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని, మీరు ఇంకా ఏమేమి ఇవ్వలేదో వాళ్ళు రిమార్క్ అని చెప్పేసి అక్కడ రాసి మీకు లిస్ట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆ రిమార్క్స్లో ఉన్నటువంటి ఏవైతే సర్టిఫికేట్స్ ఇంకా ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకెళ్ళైతే ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో, చూడండి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అని చెప్పేసి, ఇక్కడికి వెళ్ళి మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, వనపర్తి జిల్లా అనమాట. ఆ కార్యాలయంలో, అంటే డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అండ్ వనపర్తి జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే, అప్లికేషన్ చేసుకున్న వాళ్ళంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. కాబట్టి ఈరోజు లాస్ట్ డేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే చాలా స్పీడ్ అయితే ఈ వీడియో అయితే అందరూ కూడా షేర్ చేయండి. ఇంతవరకు వెళ్తే ఓకే, వెళ్ళని వాళ్ళు ఉంటే కొంచెం మిస్ అవుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రతి జిల్లా నుంచి అయితే రిలీజ్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీకు ఆల్రెడీ నేను వెబ్సైట్ కూడా పెట్టాను. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీరు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సైట్స్ ఒకే దగ్గర దొరుకుతాయి. మీరు ఆ విధంగా అయితే మీరు అంటే మీకు జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మీరు తెలుసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తా, ఏ విధంగా మీ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ని మీరు తెలుసుకోవాలనేది. ఇదనమాట. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.